In our communion with God, there are 4 steps. దేవునితో మనం కలిగి ఉండేటటువంటి సంబంధము సహవాసము 4 మెట్లు ఉంటాయి. The first is prayer. ఒకటి ప్రార్థన. Prayer in faith. విశ్వాసముతో కూడిన ప్రార్థన. In faith means in dependence upon God. విశ్వాసంతోనే దానికి అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి. One of the best pictures of dependence and faith is the branch in a tree. అది ఈ విశ్వాసము ఆధారపడేటటువంటిది నమ్మిక ప్రార్థన. ఇదేమిటంటే ఒక చెట్టుకున్నటువంటి కొమ్మలాంటిది. Think of a fruit tree, a mango tree. ఒకవేళ పళ్ళు ఫలించే ఒక చెట్టుని గురించి మామిడి చెట్టు అనుకోండి. Fruit does not grow on the trunk of the tree. చూడండి, ఈ మామిడి పండు ఉంటుంది కదా, ఈ పండు ఈ చెట్టు మొద్దుకి రాదది. It's on the branches. అది ఎప్పుడు కొమ్మకే వస్తుంది. But the branches are so helplessly dependent on the tree. అయితే ఈ కొమ్మలు అనేటటువంటివి ఆ చెట్టు మొద్దు మీద పూర్తిగా ఆధారపడతాయి. Jesus said, I am the vine, you are the branches. యేసు ప్రభువారు అన్నారు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. I think if you were in India, you would have said, I am the mango tree and you are the branches. ఒకవేళ మీరు భారతదేశంలో ఉంటాయని చెప్పవచ్చు, నేను మామిడి చెట్టును, మీరు మామిడి చెట్టు కొమ్మలు. The principle is the same. ఆ నియమం ఒకటే. He is the tree. ఆయనే చెట్టు. And I am the branch. నేను కొమ్మని. And I have to depend on the tree for everything. నేను ప్రతిదాని కోసం ఈ చెట్టు మీద ఆధారపడాలి. And that liquid sap that flows from the tree to the branch is the Holy Spirit. ఈ చెట్టు నుండి కొమ్మకు వచ్చేటటువంటి సారం అంతా కూడా పరిశుద్ధాత్మ. And the fruit comes automatically. దాని అంతటా అదే ఇక్కడ పండు వస్తుంది. The branch doesn't have to struggle. ఈ కొమ్మ అంతా ఏమీ కష్టపడక్కర్లేదు ఈ పండు తీసుకురావడం. It's so easy. When the sap flows in, the tree fruit comes. అది చాలా సులువు. చెట్టు నుంచి సారం ప్రవహిస్తూ వస్తున్నప్పుడు దాని అంతటా అదే పండు వస్తుంది. And the more fruit that comes, ఎంత అధికమైన పళ్ళు వస్తాయో, you notice that the branch will hang down more. గమనించారా? కొమ్మ అంతగా కిందకు వంగిపోతుంది. That is the mark of a truly godly man. నిజమైనటువంటి దైవజనుని యొక్క గుర్తది. The more fruit comes from his life, the more humble he becomes. తన యొక్క జీవితంలో ఎంత ఫలభరితంగా ఉంటాడో అంతగా దీనుడైపోతాడు, కిందకు వచ్చేస్తాడు. Who are these proud believers, the ones who got no fruit in their branch? మరి అసలు వాళ్ళ యొక్క కొమ్మకి ఏ విధమైనటువంటి ఫలాలు లేనటువంటి అతిశయంతో కూడినటువంటి విశ్వాసులు ఎవరు వీళ్ళు? When you get a little fruit, you'll become more humble, brother. ఇంకా కొంచెం చిన్న పళ్ళు వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా తగ్గుతారు దీనిలో. No matter how many years that branch has been in that fruit tree, it still is dependent on the tree for fruit. ఈ చెట్టుకు ఈ కొమ్మ ఎంత కాలంగా ఉన్నప్పటికీ కూడా పండు ఫలము నిమిత్తమే దాని మీద ఆధారపడాలి. Supposing you tell a mango branch, ఒకవేళ మీరు ఒక మామిడి కొమ్ముతారు, oh, now you have brought fruit for 30 years. 30 సంవత్సరాల నుంచి కాయలు కాస్తున్నావు కదా, why don't you break off from the tree and just be on your own now? సరే, ఇప్పుడు నీ చెట్టులో నుంచి నిన్ను తీసేస్తాను, నువ్వు స్వచ్ఛందంగా ఉండిపోవచ్చు. Have an independent ministry. కనుక నువ్వు స్వచ్ఛందంగా నీవు సొంతంగా పరిచర్య చేస్తుండదు. No more fruit then. ఇంకా పళ్ళు లేవేమీ లేవు. Even if you have 50 years of walking with God, you still need to be dependent. నీవు దేవునితో 50 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నప్పటికీ ఇంకా దేవుని మీదే ఆధారపడాలి. That is faith. అది విశ్వాసం. When we pray, మనం ప్రార్థించినప్పుడు pray with faith is to say, Lord, whether I have 1 year experience or 50 years experience, I am dependent on you. విశ్వాసంతో దేవుని ప్రార్థించినప్పుడు, ప్రభువా నాకు 1 సంవత్సరం అనుభవం ఉన్నా 50 సంవత్సరాల అనుభవం ఉన్నా నీ మీద నేను ఆధారపడుతున్నాను. Whenever you think of faith, think of this branch in the tree. విశ్వాసాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఈ చెట్టు నుండి వచ్చే కొమ్మను గురించి ఆలోచించండి. Lord, I am like a branch. ఓ ప్రభువా, నేను ఒక కొమ్మ లాంటి వాడిని. I cannot produce 1 fruit in my life without you. నువ్వు లేకుండా నా జీవితంలో ఒక్క పండు కూడా నేను ఫలించలేను. Even if I have 50 years experience. నాకు 50 సంవత్సరాల అనుభవం ఉన్నా సరే. I have been preaching now for more than 45 years. ఇంచుమించు 45 సంవత్సరాల కంటే అధికంగా నేను బోధిస్తూ వస్తున్నాను. Even today I know my lips will become dry and dead if I don't depend upon the Lord. ఈ రోజు కూడా ప్రభువు మీద గనక నేను ఆధారపడకపోయినట్లయితే నా పెదవులు ఎండిపోయినట్టు అయిపోతాయి, దానిలోంచి మాటలు రావు. I have to be filled with the Holy Spirit today just like I was many years ago. అనేకమైన సంవత్సరాల కింద ఉన్నట్టుగా ఇప్పుడు కూడా దేవుడి పరిశుద్ధాత్మతో నింపబడాలి. I need the sap to flow in the branch if there's to be fruit. దాని ఫలములు ఫలించాలంటే ఈ సారం చెట్టులో నుండి కొమ్మకొచ్చినట్టుగా రావాలి. You may be a new believer. మీరు ఒక నూతన విశ్వాసి కావచ్చు. A new branch that has come out from the tree. చెట్టు నుంచి ఒక కొత్త కొమ్మ ఇప్పుడే వస్తుంది. You need the sap just like me. నాకు అవసరమైనట్టే నీకు కూడా సారం కావాలి. And if you allow the sap to come into your branch, you will also bear fruit. ఆ సారము చెట్టులో నుంచి నీలో ప్రవహించడం అనుమతిస్తే నువ్వు కూడా ఫలాలు ఫలిస్తావు. Faith is that helpless dependence upon God for everything. విశ్వాసం అంటే అన్నిటిని గురించి కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవడం. That is the best way to pray. అదే ప్రార్థించడానికి శ్రేష్టమైన మార్గం.
I'm trusting you to do this for me. ఓ ప్రభువా నా కొరకు నీవు ఇది చేయాలని నేను నమ్ముతున్నాను నిన్ను. I believe what you said. Without you, I can do nothing. నీవు చెప్పింది నేను నమ్ముతున్నాను. నీవు లేకుండా నేను ఏమీ చేయలేను. I also believe what Paul said. With Christ, I can do all things. పౌలు చెప్పినది కూడా నేను నమ్ముతున్నాను. క్రీస్తును కలిగి ఉండి సమస్తాన్ని చేయగలను. That is faith. అది విశ్వాసం. Without you, Lord, I can do nothing. ప్రభువా నీవు లేకుండా నేనేం చేయలేను. John 15:5. యోహాను సువార్త 15:5. And the second part is రెండో భాగం Philippians 4:13. ఫిలిప్పీ 4:13. With Christ I can do everything. క్రీస్తునందు నేను సమస్తం చేయగలను. You keep saying that. ఈ చెప్తూ ఉండండి. Lord, without Christ I can do nothing. ఓ ప్రభువా క్రీస్తు లేకుండా నేను చేయలేను. With Christ I can do everything. క్రీస్తుతో సమస్తం చేయగలను. That is faith. అదే విశ్వాసం. You pray like that. అట్లా ప్రార్థన చేయండి. If you pray like that, your faith, you will be praying in faith. మీరు అట్లా ప్రార్థిస్తే విశ్వాసంలో ప్రార్థిస్తున్నారు. That type of faith produces results. అట్లాంటి విశ్వాసము ఫలితాలు తీసుకొస్తుంది. So that is step 1. అదే మొదటి మెట్టు. We won't be doing that in heaven. No more prayer in heaven. పరలోకంలో ఇంకేది ఉండదు. పరలోకంలో ఇంకా ప్రార్థనలు ఉండవు. Because we don't need to pray for anything there. ఎందుకంటే అక్కడ దేని గురించి ప్రార్థన చేయాల్సిన We'll అవసరం only లేదు. be praying on this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేస్తుంటాం. Don't think that because you pray for a long time, God will answer. మీరు దీర్ఘ సమయం ప్రార్థన చేశారు కనుక దేవుడు జవాబిస్తాడు అనుకోకండి. It's a wrong idea. అది తప్పు ఆలోచన. The prophets of Baal prayed for 6 hours, nothing happened. బయలు ప్రవక్తలు 6 గంటలు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. Elijah prayed for half a minute and the fire came. ఏలియా 1/2 నిమిషం ప్రార్థన చేశాడు, పరలోకం నుంచి అగ్ని వచ్చింది. It is not length of time. It is faith. ఇది ఎంత దీర్ఘ ప్రార్థన చేశామనేది కాదు ప్రాముఖ్యం. ఎటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. Then some people think, కొంతమంది అనుకుంటారు many people pray, God will definitely answer. అనేక మంది ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అనుకుంటారు. That is a human idea. అది మానవ తలం. They say if 2 people take a march past in the street, government will not take notice. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇద్దరు గనక రోడ్డు మీద మార్చ్ పాస్ చేస్తే ప్రభుత్వం వాళ్ళు If 2 పట్టించుకోరు. people are walking with a banner, ఇద్దరు బ్యానర్స్ పట్టుకుని నడుస్తున్నారు అనుకోండి. if 2 people, ఇద్దరే. but if 20,000 people walk, then the government will take అయితే notice. 20,000 మంది ప్రజలు కనుక బ్యానర్ పట్టుకుని నడిస్తే ప్రభుత్వం వాళ్ళు వెంటనే స్పందిస్తారు. We think God is like that. దేవుడు కూడా ఇలా ఉండాలని 2 people prayed, he's not bothered. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు వదిలేస్తున్నాడు. 20,000 people prayed. 20,000 మంది ప్రార్థన చేస్తే God says, I better listen to that. దేవుడు అంటాడు నేను తప్పనిసరిగా ఏదో వినాలనుకుంటాడు. God is not like the government. లేదు, ప్రభుత్వం ఉన్నట్టుగా దేవుడు ఉన్నట్టు. Jesus said, if 2 or 3 come together in my name, I'm in the midst. You can ask anything. యేసు ప్రభువు అన్నారు, మీలో 2-3 నా నామమున చేరి ఉందరో నేను వారి మధ్యలో ఉండి వారు ఏమడిగినా చేస్తానంటున్నాడు. So don't think if many people pray, God will answer. అనేక మంది ప్రజలు అడిగితే ఆయన చేస్తాడని కాదు. 2 or 3 with faith. 2-3 విశ్వాసంతో. Very important to understand that. ఇది గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. So that is prayer. అది ప్రార్థన. Then the second step is to give thanks to God. రెండో మెట్టు ఏమిటంటే దేవునికి వందనాలు చెల్లించడం. That we will be doing in heaven also. అది పరలోకంలో కూడా చేస్తాం. See, they sing in heaven. చూడు పరలోకంలో పాడుతున్నారు. You were slain, you shed your blood for us. మా నిమిత్తమై నీ యొక్క రక్తాన్ని, ప్రశస్త రక్తాన్ని They చిందించావు. are very grateful. Thank you, Lord, for forgiving our sins. వాళ్ళు అంటారు, ప్రభువా మా పాపములు క్షమించినందుకు వందనాలు. So we must move one step beyond prayer to learn to thank God for everything. ప్రతి దాని గురించి దేవునికి వందనాలు చెల్లించడానికి ప్రార్థన తర్వాత మరి ఒక మెట్టు ముందుకు వేయాలి. Many people don't get what God wants them to have because they pray but they don't give thanks. అనేక మంది వాళ్ళు ప్రార్థనలో కావలసిన దాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే అసలు ఏమైతే కలిగి ఉన్నారో దాని గురించి దేవునికి వందనాలు చెల్లించేది నేర్చుకోలేదు. You all know the story of the 10 lepers who came and shouted out, Lord, heal us. 10 మంది కుష్ఠ రోగులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మమ్మల్ని స్వస్థపరచు అని గట్టిగా అరిచి మొరపెట్టారు. ఆ సంగతి మీకు తెలుసు. Says in Luke 17:13. లూకా సువార్త 17:13 They raised their voices. వారు గట్టిగా గొంతెత్తి పిలిచారు, Oh Lord, Jesus, have master mercy on us. ఓ యేసు మా యందు కనికరం చూపించు. They didn't say it softly. ఆయన They didn't say it softly. They said it loudly. వాళ్ళు ఏదో మెల్లగా చెప్పలేదు, గట్టిగా అరిచారు. When Jesus saw them, యేసు ప్రభువు చూశారు, said, go and show yourself to the priest. వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులు కనపరచుకోండి. Luke 17:14. లూకా సువార్త 17:14. As they went, they were all cleansed. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరి. What did they do? ఏం చేశారు వాళ్ళు? Oh, this is wonderful. ఇది చాలా అద్భుతంగా ఉంది. I better go and show my wife. I'm healed now. నేను వెళ్ళి ఇప్పుడు నా భార్యకి చూపిస్తాను, స్వస్థత వచ్చేసింది నాకు. It's wonderful. I'm healed now. I'm perfect. I'm so happy. చాలా అద్భుతంగా ఉంది, నాకు నేను బాగా అయిపోయాను, చాలా సంతోషంగా I can ఉన్నాను. go and live in my house now. I can get a job now. ఇప్పుడు నేను వెళ్ళి మా ఇంట్లో ఉండొచ్చు, నాకు ఉద్యోగం కూడా వస్తుంది. What about going back to Jesus and saying thank you? మరి యేసు ప్రభు గారు మళ్ళా వెళ్ళి ఆయనకు వందనాలు చెల్లించిన సంగతి ఏంటి? One person thought of it. ఒక్కడే చేశాడు అట్లా. Only one. ఒక్క మనిషే. He immediately turned back. ఆయన వెంటనే వెనక్కి తిరిగాడు. And again with a loud voice. ఇతడు మళ్ళా గొప్ప శబ్దంతో, Verse 15. 15 That is the important thing. అది ప్రాముఖ్యమైనది. He glorified God. వారు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు.
See, when he asked for prayer, he prayed with a loud voice. మరి ప్రార్థనలో అడిగినప్పుడు గొప్ప శబ్దంతో గట్టిగా అరిచాడు. When he came back to thank Jesus, మళ్ళా తిరిగి వచ్చి ప్రభు వందనాలు చెల్లించడానికి, he didn't come and tell him softly in his ear, thank you very much. నెమ్మదిగా ఆయన చెవిలోకి వెళ్ళి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అట్లా చెప్పలేదు. He made everybody hear, Jesus has healed me, thank you Lord. అందరికి వినబడేటట్టు చెప్పాడు, ప్రభు నీవు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. And like the apostle John, it says in verse 16, he fell on his face at Jesus' feet. అపోస్తలుడైనటువంటి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గర పడిపోయాడు, కింద సాష్టాంగపడ్డాడు. And it says he was a Samaritan. ఇతడు సమరయుడు అని. You know who are the Samaritans in your life? మీ జీవితంలో ఉన్నటువంటి సమరయులు ఎవరో తెలుసునా? The people of some other denomination who you think don't know God. వేరే రకమైనటువంటి డినామినేషన్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు అనుకుంటారు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు అనుకుంటారు. See, all of you sitting here, you belong to some denomination which you think is the only right denomination. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది రకరకాల డినామినేషన్ చెందిన వాళ్ళు మీ డినామినేషన్ సరైనదని అనుకుంటారు. Many denominations think like that. చాలా మంది డినామినేషన్ అంటారు we are the right denomination. మేమే మా డినామినేషన్ సరైనది. All the others, they are all Samaritans. మిగతా వాళ్ళందరూ సమరయులు అంటారు. But that Samaritan is the one who came and thanked God. ఆ సమరయుడే వెనక్కి వచ్చి వందనాలు చెల్లించాడు దేవుడికి. Don't despise Christians in other denominations. కనుక క్రైస్తవుల్ని, ఇతర తెగల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇతర సహవాసాల్లో ఉన్న వాళ్ళని ఏమి విమర్శించకండి. Many of their leaders are wrong, I know, teaching wrong things. వారిలో అనేక మంది నాయకులు తప్పుగా బోధిస్తున్నారు నాకు. But the poor people sitting in their congregation, some of them are sincere people. అయితే వాళ్ళని వినేటటువంటి వాళ్ళ శ్రోతల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా యథార్థమైన వాళ్ళు. No, I don't despise Christians. I expose the wrong teachings of the leaders. దానికి వాళ్ళని తృణీకరించట్లేదు కానీ వాళ్ళ నాయకులు చెప్పేటటువంటి తప్పు బోధనల గురించి నేను చెప్తాను. I have seen some sincere believers in almost every denomination. నేను చూశాను ఇంచుమించు ప్రతి తెగలోనూ ప్రతి డినామినేషన్ లో యథార్థవంతులైన క్రైస్తవులు ఉన్నారు. They are my brothers and sisters in Christ. వాళ్ళు క్రీస్తునందు నా సహోదరులు సహోదరులు. And I value them. నేను వాళ్ళకి ఎంతో విలువిస్తున్నాను. And so here was the Samaritan who thanked God like anything. ఇక్కడ ఈ సమరయుడు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాడు. And he came to Jesus. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. Did Jesus expect the other 9 to come back and thank him? మరి ఇతర 99 కూడా వచ్చి వందనాలు చెల్లించాలని యేసు ప్రభువు important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. When you pray to God for something, నీవు దేనికోసమైనా దేవుని and ప్రార్థించి you get an answer, నీ దానికి జవాబు వచ్చినప్పుడు does the Lord expect you to come back and thank him? మీరు వెనక్కి వచ్చి ఆయన వందనాలు చెల్లించాలని దేవుడు కోరుతున్నాడా? He does. కోరుతున్నాడా? It says here, Jesus said in verse 17, there were 10 people cleansed. Where are the other 9? 17వ వచనంలో ప్రభు అంటున్నారు, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 99 ఎక్కడ? Only one person came back to give glory to God. దేవుని మహిమపరచడానికి ఒక వ్యక్తి వచ్చాడా? Do you know that when you give thanks, you are giving glory to God? మీరు దేవునికి వందనాలు చెల్లించినప్పుడు దేవుని మహిమపరుస్తున్నా తెలుసా? And Jesus takes note of it even today. ఈ దినాన కూడా యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి గమనిస్తున్నారు. I answered 10 people's prayers, only one person has come back to thank 10 మంది me. ప్రార్థన నేను విన్నాను కదా, ఒక్క వ్యక్తి వచ్చి వందనాలు చెల్లిస్తున్నాడేంటి? And so Jesus touched him. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తాకి Said, get up. ఆయన లెమ్మని చెప్పాడు. You are saved. నీవు రక్షణ పొందావు. Your faith has saved you. Verse 19. 19వ వచనంలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. It is more than healing. అది మామూలు శరీర సంబంధమైన స్వస్థత కంటే కూడా అధికమైనది. He got salvation. ఆయనకు రక్షణ దొరికింది. Because he came back to give thanks. వందనాలు చెల్లించడానికి తిరిగి వచ్చాడు కనుక. The other people got healing. వేరే వాళ్ళకి స్వస్థత వచ్చింది. He got salvation also. అయితే ఇతని రక్షణ కూడా వచ్చింది. So what I learned from that is, దాని నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, see here it says in my Bible in the margin, Jesus said to him, your faith has saved you. ఇక్కడ నా బైబిల్లో మార్జిన్ ఏమందంటే, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీకు రక్షణ ఇచ్చింది. That's how it is. Your faith has saved you. నీ విశ్వాసము నీకు రక్షణ ఇచ్చింది. Those 9 people, their faith healed them. ఆ 99 కూడా వాళ్ళ విశ్వాసం వాళ్ళని స్వస్థపరిచింది. You not only got healing, you got salvation. అయితే నీకు స్వస్థత మాత్రమే కాదు, నీకు రక్షణ కూడా వచ్చింది. How did you get salvation? ఎట్లా వచ్చింది రక్షణ? Because you came back to give thanks. ఎందుకంటే నువ్వు వందనాలు చెల్లించినా తిరిగి వచ్చావు. I want to tell you something. కానీ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, all those who learn to give thanks get something more than those who pray. దేవునికి వందనాలు చెల్లించే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసే వాళ్ళ కంటే వీళ్ళకి ఇంకా అధికంగా దేవుని ద్వారా పొందుతారు. Those who pray do get an answer from God. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుతున్నారు. But those who give thanks get something more. అయితే వందనాలు చెల్లించేటటువంటి వాళ్ళు ఇంకా అధికంగా దేవుడు ఇస్తున్నాడు. Those who pray get a blessing. ప్రార్థన చేసే వాళ్ళకి దీవెన వస్తుంది. Those who give thanks get a greater blessing. వందనాలు చెల్లించే వాళ్ళకి ఇంకా అధికమైన దీవెన వస్తుంది. So learn to give thanks. గనుక వందనాలు చెల్లించడం నేర్చుకో. Bible says in everything we must give thanks. బైబిల్ చెప్తుంది అన్నిటిలోనూ కృతజ్ఞత వందనాలు. Whatever may happen, ఏం జరిగినా గాని, Lord, everything is working for my good. ఓ ప్రభువా సమస్తం నా మేలు కొరకే జరుగుతుంది. This fellow tried to do evil to me. ఈ వ్యక్తి నాకు కీడు చేయాలని ఉద్దేశించాడు. It can't be evil. God makes it work for my good. అయితే ప్రభు దాన్ని నాకు మేలు కలిగేటట్టు చేస్తాడు. Even if people are secretly trying to do harm to you, కొంతమంది రహస్యంగా కూడా మీకు హాని కలిగించాలని God is watching.
దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. The Lord never slumbers, he never sleeps. ప్రభు ఆయన కునుకడు నిద్రపోడు. He is watching and he is protecting his children. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలను కనిపెట్టి All the చూస్తున్నాడు. schemes of the devil, అపవాది వేసే పన్నాగాలన్నీ the Lord will confuse all of them. ఆ ప్రభు వాటన్నిటిని కలవరపరుస్తాడు. అపవాది. You can give thanks for everything that people do. ప్రజలు మీకు చేసే ప్రతిదాని గురించి కూడా దేవునికి మీరు వందనాలు చెల్లించాలి. Learn to give thanks in all situations, whether you can understand it or not understand అన్ని it. పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితిని మీరు గ్రహించినా గ్రహించకపోయినా దానికి వందనాలు చెల్లించడం నేర్చుకోండి. That is how we have a heavenly life on this earth. ఆ రీతిగా ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని మనం అనుభవిస్తాం. If you are serious, మీరు దీని గురించి తీవ్రంగా say, ఉంటే, fill me with the Spirit. ప్రభువా, నీ ఆత్మ- Lord, help me to give thanks for everything. ప్రభువా, ప్రతి దాని గురించి నీకు వందనాలు చెల్లించడానికి నాకు సహాయం చేయి. God will do wonders for you. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. Once you have learned to give thanks, మీరు ఒక్కసారి వందనాలు చెల్లించడం కనుక నేర్చుకుంటే, then you must go to the third step. అప్పుడు మూడో మెట్లోకి వెళ్తారు. The third step is to praise God. మూడవ సంగతి ఏమిటంటే దేవుని స్తుతించడం. Now, to praise God is different from giving thanks. దేవుని స్తుతించడం అనేది కృతజ్ఞతావందనం చెల్లించడం కంటే Because వేరే. thanksgiving is thanking the Lord for what He has done for me. కృతజ్ఞతావందనం అంటే దేవుడు నాకు ఏమైతే చేశాడో దాని Lord, గురించి ఆయన you వందనాలు healed చెల్లించడం. me of my leprosy. ఓ ప్రభా, నా కుష్ఠరోగం నుంచి బాగు చేశావు. You saved my child. నా బిడ్డను నువ్వు You రక్షించావు. gave promotion to my child. లేకుంటే నా బిడ్డకు ప్రమోషన్ ఇచ్చావు. You got a good marriage for my daughter. నా కుమార్తెకు మంచి వివాహం జరిపించావు. You gave me a house to live in. నేను ఉంటానికి ఒక ఇల్లు ఇచ్చావు. You given me a word to bless me. నన్ను దీవించడానికి నీ Thank వాక్యం you. ఇచ్చావు. Thank you, thank you, thank you. ప్రభా, వీటన్నిటికి వందనాలు వందనాలు వందనాలు. Praise is higher. ఈ స్తుతి అనేది దీన్ని మించింది. Lord, now I've forgotten about all the things you've done for me. ఓ ప్రభా, ఇప్పుడు నువ్వు చేసినవన్నీ నేను I మర్చిపోతున్నా. thank you for all that. వీటన్నిటికి వందనాలు. Now I'm thinking of who you are. అసలు నువ్వు ఎవరో అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. You are so holy. నువ్వు ఎంతో పరిశుద్ధుడు. I'm not thinking of what you've done for me now. నువ్వు ఇప్పుడు నాకు ఏదో చేసావని నేను ఆలోచించట్లేదు. You know, in the Song of Solomon, సొలొమోను పరమగీతాల్లో the bride is a picture of you and me. ఆ పెండ్లి కుమార్తె నీకు నాకు ఒక రూపకంగా And the పట్టంగా, bridegroom is a picture of Christ. పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభువునకు You సాదృశ్యం. read it like that. అట్లా చదవండి మీరు. And the bride is admiring the bridegroom. మరి ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను You are హర్షిస్తున్నాడు. so perfect. నువ్వెంతో పవిత్రంగా ఉన్నావు. You are so lovely. నువ్వు ఎంతో దేదీప్యమానంగా ఉన్నావు. This is praise. ఇది స్తుతి. Lord, you're so wonderful. ప్రభు, నువ్వు ఎంతో అద్భుతకరమైన, You are so holy. నువ్వు పరిశుద్ధుడు. See, the seraphims were not thanking God. చూడండి, అక్కడ శరాపులు దేవునికి వందనాలు They చెల్లించారు. were praising. వాళ్ళు దేవుడు స్తుతిస్తారు. Holy, holy, holy. పరిశుద్ధుడు 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 అని. They were not saying thank you for what you did for me. ఓ ప్రభా, నాకు ఏమైతే చేసావు నీకు వందనాలు చెప్పట్లేదు. Higher than that. దాన్ని కంటే మించి, Lord, even if you did nothing, ఓ ప్రభా, నువ్వేం చేయకపోయినా you are so great. నువ్వు ఎంతో You గొప్పవాడివి. are so wonderful. నువ్వు అద్భుతకరమైన వాడివి. Most of the songs that people call praise and worship ఈ స్తుతి ఆరాధన అని ప్రజలు చెప్పే అనేకమైన పాటలు are actually praise, thanksgiving and praise. అవన్నీ కూడా కృతజ్ఞతా వందనాలు, స్తుతి. Thank you, Lord, for what you've done for me. ప్రభా, నాకు ఏమైతే చేసావు నీకు వందనాలు. And Lord, you are so wonderful. ఓ ప్రభా, నువ్వు ఎంతో అద్భుతకరమైన, Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. We need to meditate on who God is, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ధ్యానించాలి. how wonderful He is, ఎంతో అద్భుతకరమైన వాడు, how compassionate He is. ఎంతో వాత్సల్యత గలవాడు. You know, we think so much about ourselves. మనల గురించి ఎంతో ఆలోచిస్తాం కదా. Even thanking can be a bit selfish. మరి వందనాలు చెల్లించడం కూడా కొంచెం స్వార్థంతో కూడా. Oh, you did something for me. ఓ ప్రభా, నువ్వు నాకు ఏదో చేసావు. Praise, that is purely unselfish. అయితే స్తుతి అనేది స్వార్థం లేనటువంటిదిగా ఉంటుంది. Lord, I'm not thinking now what you did for me, ఓ ప్రభా, అసలు నువ్వు నాకు ఏం చేసావు నువ్వు ఆలోచించట్లేదు. what you are. అయితే నువ్వు ఏమై ఉన్నావు. Ruler in the heaven, పరలోకంలో పరిపాలకుడు, our Father who art in heaven, పరలోకంలో ఉన్న తండ్రివి, Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడువు. It produces faith when we praise Him. మనం అట్లా ఆయన స్తుతించినప్పుడు అది విశ్వాసాన్ని వృద్ధి When పొందిస్తుంది. we think of how wonderful and how great God is, మన దేవుడు ఎంత అద్భుతకరమైన It produces గొప్పవాడు faith in our అనుకున్నాడు. heart. మన హృదయంలో ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. that's the next step. అది తర్వాత మెట్టు. Then we come to the last step, అప్పుడు చివరి మెట్టులోకి వస్తే which is worship. ఆరాధన. Now I want to explain to you what worship is. ఆరాధన అంటే ఏమిటో మీకు వివరించబడుతున్నాను. Not what you have learned in your church. మీ సంఘాల్లో నేర్చుకున్నది కాదు. If you want to seriously study worship, మీరు నిజంగా ఈ ఆరాధన గురించి తీవ్రంగా ఆలోచించాలంటే, if you take a concordance in the English language and look at all the places worship is mentioned in the New Testament, ఇంగ్లీషులో ఉన్నటువంటి కంకార్డెన్స్ తీసుకుని నూతన బంధంలో ఆరాధన అనే మాటలన్నీ మీరు చూస్తే, you'll find it is not thanksgiving and it is not praise. మీరు అక్కడ చూసేది ఏంటంటే అది కృతజ్ఞతా వందనాలు కాదు, స్తుతి కాదు. You ask yourself, మిమ్మల్ని మీరే ప్రశ్నిస్తారు. many of you have gone to meetings where you say you're worshiping God. మీలో అనేక మంది ప్రభువుని ఆరాధించడానికి మీటింగ్కి వెళ్ళమంటారు. But what you have actually done in those meetings is thanking God or praised Him. You అయితే didn't worship at all. ఆ మీటింగ్ లో మీరు చేసింది ఏమిటి అంటే ప్రభువుకు వందనాలు చెల్లించారు, లేకుంటే స్తుతించారు కానీ ఆరాధించలేదు. But you confused it all. అయితే దీని అంతా కలవరంతో నింపేశారు.
You don't know the difference between thanksgiving and praise and worship. కృతజ్ఞత అంటే ఏంటో, స్తుతి అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో భేదం తెలియలేదు. And if you don't know the difference, then you'll think thanksgiving is worship. ఒకవేళ ఈ భేదం తెలియకుండా కృతజ్ఞత వందనాన్ని ఆరాధన అనుకుంటే, and you'll think praise is worship. అయితే స్తుతి ఆరాధన అనుకుంటే, and the devil wants you to think like that. అపవాది మిమ్మల్ని ఎట్లా తలంచేట్ చేస్తే, so you'll never worship God at all. దేవుడిని అసలు ఆరాధన చేయట్లేదు మీరు. You think I've done it. నేను చేశానని Yeah. Did you worship God? దేవుడు ఆరాధించావా? Yes, brother. Sunday morning before the breaking of bread, I worship God. అవును సహోదరుడా, రొట్టె విరిచే ముందు ఆదివారం ఉదయాన్నే ఆరాధన చేశాను. What do you mean? Do you think Jesus worshiped God only one day a week? యేసుక్రీస్తు ప్రభువారు వారానికి ఒక్కసారే దేవుని He was ఆరాధించారు. worshiping God every day. ప్రతిరోజు ప్రభుని You ఆరాధిస్తున్నారు. need to understand what worship is. ఈ ఆరాధన అంటే మీరు గ్రహించాలి. Worship is not just speaking words to God. ఈ ఆరాధన అంటే దేవునితో ఏదో కొన్ని మాటలు వల్లించడం. Higher than thanksgiving. కృతజ్ఞత కంటే హెచ్చైన స్థానంలో, Higher than praise. స్తుతి కంటే హెచ్చైన స్థానంలో ఉంది. Worship is sometimes in silence. ఆరాధన అనేది కొన్నిసార్లు మౌనంగా. You know, there's a verse in the Old Testament that says, the Lord is in his holy temple, that all the earth keeps silence before him. పాత నిబంధనలో ఒక మాట ఉంది, దేవుడు తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, తన ప్రజలంతా మౌనంగా ఉండవలసింది. Silence? మౌనంగా ఉండేదా? Worship is in silence many times. అంటే అనేక పర్యాయములు ఈ ఆరాధన మౌనంగానే జరుగుతుంది. I find that. నేను అనుకున్నాను. Worship can begin with words. ఈ ఆరాధన మాటలతో ప్రారంభించవచ్చు. Then it goes on to song. తర్వాత కీర్తనలోకి వెళ్ళొచ్చు. And ends in silence. తర్వాత అది మౌనంగా ఉండే సమయంతో అంతమవుతుంది. If you really have worshipped God, it would have come to silence finally. మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే చివరికి వచ్చేసరికి అలా మౌనంగా ఉండే స్థితికి వచ్చేస్తుంది. Most of the time it is just me and God. అనేక పర్యాయాలు ఎలా ఉంటుందంటే నేను దేవుడే ఉన్నామా అనిపిస్తుంది. That is worship. అది ఆరాధన. In the Old Testament, the high priest was one person allowed to go into the most holy place. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే. Only he and God. అతను దేవుడు అంతే. He worshiped. అంతే ఆరాధన చేస్తున్నాడు. That is the best way to worship. అది ప్రభువుని ఆరాధించే శ్రేష్టమైన విధానం. Many times when I'm alone, చాలా సార్లు నేను ఒంటరిగా, or when I wake up in the middle of the night and I'm lying down on my bed, ఒకవేళ రాత్రి సమయంలో నాకు మెలుకు వచ్చినప్పుడు, మధ్యరాత్రిలో పడక మీద everybody's asleep, అందరూ నిద్రపోతున్నారు, me and God, నేను దేవుడు worshiping, ప్రభువుని ఆరాధించు, my face down on the bed, నా ముఖము పడక మీద పెట్టి worshiping God. ప్రభువుని ఆరాధించు. Or sometimes in a meeting, లేనట్టయితే కొన్నిసార్లు మీటింగ్ లో many people are praying and somebody's in that corner, I cannot even hear what he's saying. అనేకులు ప్రార్థన చేస్తున్నారు, ఎవరో అక్కడ మూలన ఉన్నారు, ఏం చెప్తున్నారు కూడా వినపట్లేదు. I'm alone then. నేను అప్పుడు ఒంటరిగా, because I cannot hear. He's 100 feet away, I can't even hear what he's ఎందుకంటే saying. 100 అడుగులు దూరాన్ని ఉన్నటువంటి నాకు వినపడటం లేదు. But I'm alone then with God. అప్పుడు నేను దేవుడితో ఒక్కడే ఉన్నాను. Let him pray, I'm worshiping God here. సరే, అతను ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను దేవుడు ఆరాధన There చేస్తున్నాను. are so many situations where we can worship God. అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లా ప్రభుని ఆరాధించవచ్చు. But what do other people do? ఇతరులు ఏం చేస్తారు? Oh brother, the prayer meeting they have, I can't even hear that fellow. సహోదరుడా, ఏదో ప్రార్థన మీటింగ్ పెట్టారు, అతను ఏం చేస్తున్నాడు వినపట్లేదు. And someone else there in the same language I cannot even understand. అక్కడ ఎవరో ఏదో భాష మాట్లాడుతున్నారు, అది నాకేంటో అర్థం కావట్లేదు. Those are the best times for me. అది నాకు మంచి సమయాలు ఇవి. Because I can't understand that fellow's language. ఎందుకంటే అతని భాష నాకు అర్థం I can't hear that fellow praying in that corner. అతడు ఆ మూలలో ప్రార్థన చేసేది I వినపట్లేదు. say, great, now I can worship you God. సరే దేవా, నేను ఆరాధన చేస్తాను. Just me and you. నీవు నేను అంతే. I'll tell you, some of the best times I have in a prayer meeting is when it is silence. ఆ ప్రార్థన కూటాల్లో చాలా శ్రేష్టమైనటువంటి సమయాలు నేను కలిగి ఉన్నది ఏమిటంటే మౌనంగా ఉన్న సమయం. If you learn to worship God, your life will be changed. మీరు ప్రభుని ఆరాధించడం నేర్చుకున్నాడు, మీ జీవితమే మారిపోతుంది. Say, Lord Jesus, you are everything to me. ప్రభు అయిన యేసు, నీవే నాకు సర్వమై ఉన్నావు. These are the words of a true worshipper. నిజమైనటువంటి ఆరాధకుని మాటలు. Psalm 73 verse 25. 73వ కీర్తన 25వ వచనం. Lord Jesus, whom have I in heaven but thee, and there's no one I desire on earth. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. I desire no one on earth but you. ఈ లోకంలో నీవు తప్ప నాకెవరు లేరు. When I get to heaven, I only want you. నేను పరలోకానికి వెళ్ళినా నీవే నాకు కావాలి. That is a true worshipper. అది నిజమైనటువంటి If you can say that మీరు అది చెప్పినప్పుడు every day, ప్రతిరోజు, I desire nothing on earth but you. ఈ భూమి మీద నాకు ఏం అక్కర్లేదు, నీవే కావాలి. I don't want good food. నాకు I మంచి don't ఆహారం want good అక్కర్లేదు, clothes. మంచి బట్టలు I అక్కర్లేదు, don't want my husband to get me a new sari. నా భర్త నాకు మంచి చీర తేవాలనుకోవట్లేదు, I don't want anything. నాకేం అక్కర్లేదు, I want you. నీవే కావాలి. That's all. అంతే. You're a worshipper. అది ఆరాధన. Very few Christians are worshippers. కొద్ది మంది క్రైస్తవులు మాత్రం ఇట్లా ఆరాధించేవాళ్ళు. But worship is what brings heaven to this earth. ఈ ఆరాధన అనేటటువంటిది పరలోకాన్ని భూమి మీద తీసుకొచ్చేది. You want heaven in your life? మీ జీవితంలో పరలోకం In your కావాలనుకుంటున్నాం. home? ఇంట్లో Learn to give thanks. వందనాలు Learn చెల్లించడం, to praise God. ప్రభుని స్తుతించడం నేర్చుకోండి, And learn to worship Him. ప్రభుని ఆరాధించడం నేర్చుకోండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి,
We thank you for the reality of these things that we can experience every day. ప్రతిరోజు కూడా మేము అనుభవించే ఈ వాస్తవికమైనటువంటి సంగతుల బట్టి మీకు వందనాలు. Help us to walk in the light of your word. ఈ వాక్యం వెలుగులో నడుచుటకు మాకు సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.